వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ గురించి ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా దాదాపు దేవరా తర్వాత కానీ దాని తర్వాత దేవరాత ఫంక్షన్స్ అప్పుడు ఏపీ తెలంగాణలో యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ మరియు సక్సెస్ మీట్లు కానీ పెట్టి అభిమానులు కలవాలని చాలా శాయశక్తులా ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్ మరియు వాళ్ళ టీము, దేవరా టీము. కానీ అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క అభిమానులను కలుసుకోలేకపోవటము మరియు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ దూరం కావటము, ఇవన్నీ పరిస్థితులు మనము చూసామన్నమాట. తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా ముంబైకి షూటింగ్కి వెళ్ళిపోవటము, వార్ 2లో ఫుల్ బిజీగా ఉండటము, అక్కడ అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్ 2లో పాల్గొని ఇప్పటి వరకు ఫుల్ బిజీగా గడుపుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని కలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని కలవాలి, అతనితో మాట్లాడాలి, ఒక మీటింగ్లోనైనా కలుసుకోవాలనేటువంటి చాలా సందర్భాలలో వాళ్ళు తెలుపుకున్నారన్నమాట. ఈ కోణంలోనే భాగంగా వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇవన్నీ విఫలమవడంతో డైరెక్ట్గా ఎన్టీఆర్ యొక్క అభిమానులే డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని, ఇట్లా ఎలా కుదరదని పాదయాత్ర చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని చాలామంది అభిమానులు బయలుదేరి చాలా వరకు వాళ్ళు ప్రయత్నం కూడా సాగిస్తున్నారు. ఈ కోణంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అతి త్వరలోనే మిమ్మల్ని కలవబోతున్నాను, ఇంత పాదయాత్రలు మరియు మీ యొక్క ఆరోగ్యాన్ని ఎండలకి పాడు చేసుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశాలు ఉన్నాయి, మా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే మీ మీద మీ ఎండలకి పాదయాత్ర చేసి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే మీ మీద మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి, కావున ఈ యొక్క పాదయాత్రను విరమించుకొని అతి త్వరలోనే పరిస్థితులన్నీ కొంచెం అనుకూలంగా వచ్చిన తర్వాత 100% ఇక్కడ తెలంగాణ మరియు అటుపక్క ఆంధ్ర ప్రభుత్వాలతో కూడా బహిరంగ ఒక సభ ఏర్పాటు చేసి ప్రజల్ని అంటే అభిమానులని కలవడానికి ప్లాన్ చేస్తున్నాము. దానికి కూడా పర్మిషన్స్ చకచకా జరిగిపోతున్నాయి, పర్మిషన్స్ కూడా ఆల్మోస్ట్ సిద్ధమయ్యాయి. ఒక బహిరంగ సభని ప్రేక్షకులను కలుసుకోవడానికి కూడా మేము ప్లాన్ చేశాము. ప్రేక్షకులు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు, మీరు ఇంత రిస్క్ తీసుకొని నా దగ్గరికి వచ్చినట్లయితే ప్రేక్షకుల్ని అతి త్వరలోనే కలవబోతున్నాను, దానికోసం పర్మిషన్స్ కూడా మేము తీసుకున్నాము అనేటువంటి కోణంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఈ ట్వీట్ తోటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు, నందమూరి అభిమానులు కానీ చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మీటింగ్ కానీ ఒక భారీ బహిరంగ సభ కానీ పెట్టినట్లయితే ఎన్టీఆర్ని కలుసుకోవటానికి ఒక అవకాశం దొరుకుతుందనేటువంటి కోణంలో కూడా వాళ్ళు మంచి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చాలా రోజుల తర్వాత అప్పుడు దేవరా 2 కానీ RRR కానీ వీటన్నిటితో అభిమానులకి మరియు జూనియర్ ఎన్టీఆర్కి చాలా గ్యాప్ రావటము, మరియు దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి కొంత గ్యాప్ రావటము, ఇటువంటి పరిస్థితుల మధ్య జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు ఎన్టీఆర్ని కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయినటువంటి సందర్భంలో ఈసారి ఎలాగైనా సరే కలుసుకోవాలని ఇంతటి వాళ్ళు పాదయాత్రకు సిద్ధమైనటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ వినమ్రతంగా ఎటువంటి రిస్క్ చేయొద్దు, 100% మీ యొక్క అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అభిమానులు వేడుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని చాలా జాగ్రత్తలు చెప్పి అతి త్వరలోనే మిమ్మల్ని కలవబోతున్నాను ఒక బహిరంగ సభ ద్వారాగా అని అటు తెలంగాణలో కానీ లేకపోతే ఇటుపక్క ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదో ఒక సిటీలో కలిసేటువంటి అవకాశం ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలపడం జరిగింది. ఎక్కడ హైదరాబాద్లోనా లేకపోతే ఇటుపక్క విజయవాడలోనా అనేటువంటిది తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే దేవరా 2 అయిపోయిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క షూటింగ్ కూడా దాదాపు ఫిబ్రవరి సెకండ్ వీక్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఎలాగో ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చేటువంటి మూవీలో ఈ షూటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ముంబై నుంచి ఆటోమేటిక్గా దాదాపు ఇటు సౌత్ స్టేట్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కావున వచ్చేటువంటి సందర్భంలో ఇటుపక్క ప్రశాంత్ నీల్ మూవీలో పాల్గొనబోయేటువంటి ముందే ప్రేక్షకుల్ని మీట్ అయ్యేటువంటి అవకాశము ఉందన్నమాట. ఈ యొక్క పరిస్థితులన్నింటినీ క్లియర్ చేసుకొని పర్మిషన్స్ తీసుకొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా అభిమానులను కలుసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేసినట్లు
సమాచారం అనమాట. ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులకు కానీ మరియు నందమూరి అభిమానులకు కానీ మంచి ఎంతో ఆనందకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఉండాలి.